ఈ 2025 అవును. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఆవిడ ఏది ఇదంతా మీరు బయటకు వచ్చి ధర్మ మహేష్ గురించి అలిగేషన్ చేసి కేసు పెట్టి ఇంత జరిగిన తర్వాత? అవును సార్, అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్స్, బట్ వీళ్ళు నాకు ఎలా దొరికారంటే సార్, నేను ఈ అమ్మాయి వెళ్తున్న ఫ్లాట్ ఉంది కదా ఇతన్ని కలవటానికి, నా దగ్గర ఒక 3 months ఫుటేజ్ ఉంది. వీళ్ళు వెళ్ళేది కూడా నాకు ఈ అమ్మాయి ఈ 2023లో అఫైర్ నడిచిందని నాకు తెలుసు, కానీ స్టిల్ కంటిన్యూ అవుతున్నారని నాకు తెలీదు. సో ఈ అమ్మాయి వెళ్తుందనే డౌట్ కూడా నాకు లేదు. నేను నా ఫుట్వేర్ ఒకటి ఉంది కాస్ట్లీది, చాలా కాస్ట్లీది, అది మిస్ అయింది. ఇతని ఫ్లాట్కి నాకు యాక్సెస్ లేదు, నన్ను రానివ్వట్లా, నాతో మాట్లాడట్లా. సో నేను అక్కడ అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేమిద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవడానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. సో నేను కొంచెం ఎంక్వైరీ చేశాను అక్కడ స్టాఫ్ని, ఆ కమ్యూనిటీలో. వీళ్ళని పంపించేశారు కమ్యూనిటీ వాళ్ళు, పంపించేశారు ఇవన్నీ తెలుసుకొని. నేను అక్కడ ఉండననే వాళ్ళకి తెలీదు, ఫ్యామిలీ ఫ్లాట్ అనుకుంటారు మాది. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బ్లాక్ వెన్యూ కార్లో వస్తుంది మేడం ఆమె, బ్లాక్ వెన్యూ కార్ ఆవిడది, నెంబర్ కూడా ఉంది నా దగ్గర, నోట్ చేసుకున్నా. ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. రాత్రులే వస్తుంది, అర్ధరాత్రులు. సార్ కింద ఉండే స్టాఫ్ ఏం చెప్పారంటే, మేడం వచ్చింది నోట్ చేయకూడదు, నోట్ చేస్తే ఊరుకోమని బెదిరించారు. మేడం చాలా సెలబ్రిటీ, మేడంని నోట్ చేయకూడదు, మేడం సార్కి పర్సనల్, పంపించాలి అని చెప్పారు. నేను డిస్టర్బ్ అయ్యా, అంటే నాకు అయిన డిస్టర్బెన్సెస్లో ఇదొకటి. ఈ అమ్మాయితో ఉంది అనేది నాకు 2023లోనే తెలుసు. నేను అనుకుంటున్నా నాకు ఉంది అని అతనైతే అడ్మిట్ చేయాలి. అతను ఏం చెప్పాడు నాకు 2023లో, నువ్వు ఎఫ్ఐఆర్ నాకు పెడితే నేను పెడుతున్నాను అని ఎలిగేషన్, నువ్వు పెడితే నాకు హీరోయిన్లతో పెట్టు, ఇలాంటి ముచ్చుమొహాలు